హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైస్ అండ్ సోల్ కిచెన్. బరువు తగ్గాలని డైట్ స్టార్ట్ చేస్తాం, కానీ ఉదయాన్నే ఆ వేడివేడి పూరీలు, ఇడ్లీలు, దోశలు చూసి మనసు ఆపుకోవడం చాలా కష్టమవుతుంది కదా. మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉండి రోజు తినే రెగ్యులర్ టిఫిన్ బోర్ కొట్టేస్తే మీ డైట్లో ఈ ప్రోటీన్ మ్యాజిక్ని యాడ్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో చేసుకునే ఈ శనగపిండి దోశ మీ ఆకలిని తగ్గిస్తుంది, కండరాలకు బలాన్ని ఇస్తుంది, మరీ ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ని తగ్గించడంలో యూజ్ అవుతుంది. ఇక ఆయిలీ బ్రేక్ఫాస్ట్లకు గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. మనం వాడే శనగపిండిలో ప్రోటీన్ మరియు ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు అనవసరమైన స్నాక్స్ తినకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. కావాల్సిన వెజిటబుల్స్ ఆనియన్, కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకోండి, బాగుంటుంది టేస్ట్కి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 2 కప్పులు శనగపిండి తీసుకొని 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్ అండ్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా తరిమి పెట్టుకున్న క్యారెట్, కొత్తిమీర, ఆనియన్, టమాటాలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఈ కూరగాయలన్నింటి వల్ల మనకి కావాల్సిన విటమిన్స్ అందుతాయి అండ్ దోశ కూడా చాలా కలర్ఫుల్గా వస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ శనగపిండిలో ఉండలు రాకుండా అంతా బాగా కలిసేలాగా నిదానంగా బాగా కలుపుకోవాలి. మనం నార్మల్ దోశకి ఏ కన్సిస్టెన్సీతో అయితే పిండి కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో పిండి ఉంటే మనకి దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఇక్కడ పిండిని పులియబెట్టట్లేదు, సో ఇది ఇన్స్టంట్ అండ్ ఫ్రెష్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇలా ఈ కన్సిస్టెన్సీతో పిండిని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పెనం మీద స్ప్రెడ్ చేసి ఇప్పుడు గంటెతో పిండి తీసుకొని పెనం మీద స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి రౌండ్గా. ఇది శనగపిండి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగుంటుంది, లోపల పచ్చిగా లేకుండా బాగా కాలుతుంది. మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎంత తక్కువ ఆయిల్ యూజ్ చేస్తే అంత మంచిది. ఇలా వేసుకొని 2 వైపులా నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా కాల్చుకోవాలి. శనగపిండి కాబట్టి కొంచెం నిదానంగా కాలుతుంది. ఓపికగా కాల్చుకుంటే ఆ ఓపికే మీకు టేస్ట్ని పెంచుతుంది. ఇలానే మిగిలిన పిండితో కూడా దోశ వేసుకొని కొంచెం నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాలేలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారుగా, ఎలాంటి గిట్లు లేకుండా కడుపు నిండా తినగలిగే మన హై ప్రోటీన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. పూరి, దోశ లాంటి వెయిట్ గెయిన్ టిఫిన్లను పక్కన పెట్టి వారంలో కనీసం 3 సార్లు ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీ డైట్లో యాడ్ చేసుకోండి. చేంజ్ మీకే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.